जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। जय श्रीराम। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యకాండ 51వ సర్గలో ఉన్నాం మనం. 50వ సర్గలో శ్రీరామచంద్రుడు గుహుడుని కలవడం కనిపిస్తుంది. 51వ సర్గము నిషాదరాజైన గుహుని సమక్షమున లక్ష్మణుడు విలపించుట. అన్నగారి రక్షణ కొరకై మేల్కొని ఉన్న లక్ష్మణునితో గుహుడు దుఃఖపీడితుడై కపటము లేని వాక్యమును పలికెను. శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి గడ్డితో ఒక పక్కని ఏర్పాటు చేశారు. ఆ పక్క మీద పడుకున్నారు శ్రీరాముడు. అక్కడ లక్ష్మణుడును గుహుడు ఇద్దరు కాపలా ఉన్నారు. గుహుడు లక్ష్మణుడితో అంటున్నాడు, నాయన, సుఖకరమైన ఈ శయ్య నీ కొరకై ఏర్పరపబడింది. నీవు దీనిపై సుఖముగా విశ్రాంతి తీసుకొనము. మేమందరము శ్రమకు అలవాటు పడిన వాళ్ళము. నీవు సుఖమునకు అలవాటు పడిన వాడవు. రాముని రక్షణ కొరకై మేము రాత్రి అంతా మేల్కొని ఉందము. నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టడు మరెవ్వడునూ లేడు. నేను సత్యంపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను, వినుము. ఈ శ్రీరాముని అనుగ్రహముచే లోకములో గొప్ప కీర్తిని, అధిక ధర్మమును, అర్థమును పొందవలనని మాత్రమే కోరుతున్నాను. నేను, నా బంధువులు, ధనస్సు ధరించి నిద్రపోతున్న నా ప్రియమిత్రుడైన రాముని, సీతను కూడా అందరి నుండి రక్షించదను. ఎల్లప్పుడూ ఈ అరణ్యంలో సంచరించుతున్న నాకు ఇక్కడ తెలియనిది ఏదీ లేదు. గొప్ప చతురంగ బలము వచ్చినను మేము ఎదిరించగలము. అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇట్లనను, గుహుడా, నీవు ఏ దోషము లేనివాడివి, ధర్మమునందు మాత్రమే శ్రద్ధ గలవాడివి. నీవు రక్షించుతుండగా ఇక్కడ మాకేమీ భయము లేదు. సీతారాములు ఈ విధముగా నేలపై పరుండి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును? జీవితము ఎట్లు నిలుచును? సుఖములు ఎట్లు కలుగును? సమస్తమైన దేవాసురులు కూడా యుద్ధమునందు ఎవ్వనిని ఎదిరింపజాలరో అట్టి శ్రీరాముడు సీతతో కూడా తృణములపై ఎట్లు సుఖముగా పరుండి ఉన్నాడో చూడుము. ఈ శ్రీరాముడు దశరథునకు తగిన ఇష్టుడైన పుత్రుడు, కుమారులలో ప్రధానుడు. మంత్రముల చేతను, తపస్సుల చేతను, అనేక విధములైన పరిశ్రమముల చేతను లభించినవాడు. అట్టి ఈ శ్రీరాముడు అరణ్యమునకు వెళ్ళిపోయిన పిమ్మట రాజు చిరకాలము జీవించడు. కొద్ది కాలములో ఈ భూమి భర్త లేనిది అయిపోవును, తప్పదు. స్త్రీలందరూ బిగ్గరగా అరచి శ్రమ చెంది ఈసరికి ఊరుకుని ఉందురు. అందుచే రాజగృహమునందు ధనులన్నయ్యో అణిగి ఉండునని అనుకుంటున్నాను. కౌసల్య, రాజు, మా తల్లి వీరందరూ ఈ రాత్రి జీవించి ఉండెదరని నేను భావించను. నా తల్లి శత్రుఘ్నుని కొరకు ఎదురు చూచుచు జీవించునేమో, కానీ వీరుడైన పుత్రుని కన్న కౌసల్య మరణించును అనున్నదే నాకు దుఃఖము కలిగించుతున్నది. లక్ష్మణుడు ఊహిస్తున్నాడు. అనురాగవంతులైన జనులతో నిండినది, సుఖకరమైనది, లోకమునకు ప్రియమైన ఆ అయోధ్య నగరము ఇప్పుడు రాజ వ్యసనముచే నశించిపోవును. మహాత్ముడు, ప్రియుడు అయిన జ్యేష్ఠపుత్రుడు కనబడక దూరంగా పోయిన ఆ మహాత్ముడైన రాజు ప్రాణములు శరీరములో ఎట్లు నిలుచును? రాజు మరణించిన పిమ్మట కౌసల్య మరణించును. పిదప నా తల్లి కూడా మరణించును. తానెంతకాలము నుండియో అనుకొనుచూ ఉన్న మనోరథము తీరక రాముని రాజ్యాభిషిక్తుని చేయజాలక నా తండ్రి మరణించును. కాలము వచ్చి మరణించిన నా తండ్రి అయిన దశరథ మహారాజు నాకు భరతాదుల ప్రేత కార్యములన్నీ చేసి సంస్కరించి కృతార్థులు కాగలరు. నా తండ్రి రాజధాని అయిన అయోధ్యలోని ముంగిళ్ళు అందముగా ఏర్పడి ఉండును. విశాలమైన మార్గములు చక్కగా విభజించబడి ఉండును. ఎన్నియో ధనికుల మేడలు, రాజులు నివసించు ప్రాసాదములు దీనిని అలంకరించును. ఇది శ్రేష్టమై వేశ్యలతో ప్రకాశించుచుండును. రథములతోనూ, అశ్వములతోనూ, గజములతోనూ ఇరుకుగా ఉండి సమస్త కళ్యాణములతో నిండిన ఈ పట్టణమునందు వాద్యఘోషములు వినిపించుచుండును.
జనులందరూ సంతుష్టులై ఆరోగ్యవంతులై ఉందురు. జనులు విహరించు ఆరామములు, రాజులు విహరించు ఉద్యానము వనములు అచ్చటచ్చట ఉండును. జనులు సమూహములుగా చేరి అనేక విధములైన ఉత్సవములు చేసుకొనుచుందురు. అట్టి ఈ నగరములో సుఖముగా కొందరు భాగ్యవంతులు సంచరించుచుందురు. దశరథుడు జీవించున మేము వనవాసము నుండి తిరిగి వచ్చి ఉత్తమములైన వ్రతములను పాటించుచు ఆ మహాత్ముని మరలా చూడగలగదమా? శ్రీరాముడు వనవాసము పూర్తి చేసుకున్న పిమ్మట మేమందరము క్షేమవంతుడై తన ప్రతిజ్ఞను సత్యము చేసుకున్న దశరథునితో అయోధ్యలో ప్రవేశించగలమా? మహాత్ముడైన ఆ లక్ష్మణుడు దుఃఖార్తుడై ఈ విధముగా దీనాలాపములు చేయుచూ నిలబడి ఉండగానే రాత్రి గడిచిపోయినది. ప్రజలకు హితుడైన లక్ష్మణుడు పెద్దలందు ప్రేమతో పలికిన సత్యమైన ఆ మాటలు విని గుహుడు దుఃఖముచే పీడితుడై మనోవ్యధతో బాధపడుతూ జ్వరముతో బాధపడుతున్న ఏనుగు వలె కన్నీటిని విడిచెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోనే 51వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 52వ సర్గము 52. రామాదులు నావచే గంగను దాటి వత్సదేశమును చేరుట. రాత్రి తెల్లవారిన పిమ్మట మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు ఉత్తమ లక్షణములు కల లక్ష్మణునితో, నాయన, పూజ్యురాలైన రాత్రి గడిచినది, సూర్యోదయము ఆసన్నమైనది. చాలా నల్లని పక్షి అయిన ఈ కోకిల కూయుచున్నది. వనములో నెమళ్ళు కూయుచున్న ధ్వని కూడా వినపడుతున్నది. ఓ సౌమ్యుడా, శీఘ్రముగా ప్రవహించున్నది, సాగరమును చేరునది అయిన గంగా నదిని దాటెదము అని పలికెను. లక్ష్మణుడు రాముని మాట విని గుహుని సుమంత్రుని పిలిచి వారికి ఆ విషయము చెప్పి శ్రీరాముని ఎదుట నిలిచెను. గుహుడు శ్రీరాముని మాట విని దాని ప్రకారము వెంటనే తన మంత్రులను పిలిచి, సులభముగా దాటుటకు వీలైనది, దృఢమైనది, సమర్థులైన వారు నడుపువారు, చుక్కాని పట్టువారు ఉన్నది అయిన అందమైన నావను శ్రీరాముని కొరకు శీఘ్రముగా రేవులోనికి తీసుకొని రండి అని ఆదేశించెను. గుహుని అమాత్యులు అతని ఆజ్ఞ విని ఒక అందమైన నావను తీసుకొని వచ్చి ఆ విషయమును గుహునకు తెలిపిరి. అప్పుడు గుహుడు చేతులు మోడ్చి నమస్కరించుచు శ్రీరామునితో, ఓ ప్రభు, ఇదిగో నావ వచ్చినది, ఇంక నీకేమి చేయుదును? శ్రీరామ, నీవు దేవతాపుత్రులతో సమానుడవు, పురుష శ్రేష్ఠుడవు. ఈ గంగానదిని దాటుటకై నీకు నావ సిద్ధముగా ఉన్నది, నీవు ఈ నావను ఎక్కుము అనెను. శ్రీరాముడు గుహనితో, నేను కోరిన విధముగా చేసితివి, మమ్ములను నావ ఎక్కించుము అని పలికెను. పిమ్మట రామలక్ష్మణులు అంబుల పొదులను ఖడ్గములను కట్టుకొని ధనుర్ధారులై సీతతో కూడి గంగ వైపు వెళ్ళిరి. సుమంత్రుడు చేతులు మోడ్చి వినయముగా ధర్మవేత్త అయిన శ్రీరాముని వద్దకు వెళ్ళి, ఇప్పుడు నేనేమి చేయవలను అని అడిగాను. ఆ మాటవని శ్రీరాముడు సుమంత్రుని కుడి చేతితో స్పృశించుచు, ఓ సుమంత్ర, అయోధ్యకు తిరిగి వెళ్ళి రాజు విషయమున ఏమరిపాటు లేక ఆయనను చూచుకొనుచుండుము. నాకింత సహాయము చేసినావు కదా, ఇంక రథము విడిచి కాలినడకనే అరణ్యమునకు వెళ్ళెదను, నీవు మరలి వెళ్ళము అని పలికెను. వెనుకకి మరలిపోవుటకై శ్రీరాముడు తనకు అనుజ్ఞ ఇచ్చినట్లు తెలుసుకొని సుమంత్రుడు పురుషశ్రేష్ఠుడైన ఆ శ్రీరామునితో, నీవు సోదరునితోనూ భార్యతోనూ కలిసి సామాన్య జనుడి వలె అరణ్యములో నివసింపనున్నావు. దీనిని ఈ లోకములో ఏ ఒక్కడునూ అతిక్రమింపదాలడు. ఇట్టి పని ఏ ఒక్కడునూ కూడా చేయరాలడు. నీకే ఇట్టి కష్టం వచ్చడు చూడగా బ్రహ్మచర్యానికి కానీ, వేద అధ్యయనమునకు కానీ, మృదుత్వమునకు కానీ, రుజుత్వమునకు కానీ ఫలమే లేదని తోచుచున్నది. సీతతోనూ సోదరునితోనూ వనములో నివసించు నీవు 3 లోకములను జయించినట్లు సద్గతిని పొందగలవు. మేమే చాలా దురదృష్టవంతులము. ఎందుకనగా నీకు దూరమై దుఃఖించుచు పాపాత్మురాలైన కైకేయికి వసులమై ఉండవలసి ఉన్నది అని పలికాను. శ్రీరామచంద్రుడు తప్ప ఇంకెవరు కూడా ఇలా అరణ్యానికి వెళ్ళరు అని సుమంత్రుడు బాధపడ్డాడు. సుమంత్రుడు ఈ విధముగా పలుకుతూ తనకు ప్రాణతుల్యుడైన శ్రీరాముడు దూరముగా వెళ్ళుట చూచి దుఃఖార్తుడై చాలాసేపు ఏడ్చెను.
కన్నీరు తగ్గిన పిమ్మట ఆచమనము చేసి పరిశుద్ధుడై ఉన్న ఆ సూతునితో శ్రీరాముడు మధురముగా మాటి మాటికి ఇట్లు పలికెను. ఇక్ష్వాకు వంశము వారికి నీ వంటి మిత్రుడెవ్వడునూ లేడు. దశరథ మహారాజు నన్ను గూర్చి విచారించకుండునట్లు చేయము. రాజు మనస్సు శోకావేశముచే పీడించబడి ఉన్నది. అతడు వృద్ధుడు, కామభారముచే కృంగిపోయినవాడు. అందువలననే ఇట్లు చెప్పుతున్నాను. కైకేయికి ఇష్టమైన కోరికను తీర్చుటకై మహాత్ముడైన ఆ దశరథ మహారాజు ఏమేమి ఆజ్ఞాపించినను దానిని నీవు నిస్సంశయముగా చేయుచుండవలెను. రాజులు రాజ్యములను పరిపాలించుతున్నారనగా అన్ని కార్యములందును వారి ఆజ్ఞ అప్రతిహతముగా ఉండుట వలననే కదా. ఆ మహారాజు తాను ఆజ్ఞాపించినది వ్యర్థమైనది అని అనుకొనుకుంటున్నట్లును దుఃఖముతో బాధపడకుండునట్లును చేయించుండుము. పూర్వం ఎన్నడును ఇట్టి దుఃఖము చూడనివాడు, వృద్ధుడు, పూజ్యుడు, జితేంద్రుడు అయిన రాజుకి నా పక్షమును నమస్కరించి నా మాటగా ఇట్లు చెప్పుము. అయోధ్యని విడిచి అరణ్యములో నివసింపవలసి వచ్చినదే అని నేను కానీ, అంటే శ్రీరాముడు కానీ, లక్ష్మణుడు కానీ, సీత కానీ ఏ మాత్రమూ దుఃఖించుటలేదు. 14 సంవత్సరములు గడిచిన పిమ్మట లక్ష్మణుడు, నేను, సీత తిరిగి వచ్చేదము. అప్పుడు నీవు మమ్మల్ని నిత్యము చూచుచుండవచ్చును. దశరథుడితో చెప్పమన్నాడు సుమంత్రుడిని. ఓ సుమంత్ర, దశరథ మహారాజుతో ఇట్లు చెప్పి మా తల్లిని, సమస్తమైన ఇతర రాజభార్యలను, కైకేయిని మేము మరల ఆరోగ్యమును గురించి ప్రశ్నించినట్లు చెప్పి పిదప కౌసల్యకు నేను, లక్ష్మణుడు, సీత పాదాభివందనము చేసినట్లు తెలుపుము. మేము పాదాభివందనము చేసినట్లు మహారాజుకు కూడా చెప్పుము. భరతుని శీఘ్రముగా తీసుకొని రమ్ము. వచ్చిన ఆ భరతుని రాజుకు సమ్మతమైన రాజ్యాధికారమునందు స్థాపించుము. భరతుని కౌగలించుకొని అతనిని యవ్యరాజ్యమునందు అభిషిక్తుని చేసిన పిమ్మట నీకు మా కష్టముల వలన కలిగిన దుఃఖము ఉండదు. భరతునితో ఇట్లు చెప్పవలను. రాజు విషయంలో ఎట్లు ప్రవర్తించుతుందువో అందరూ తల్లుల విషయంలో కూడా ఎట్టి భేదబుద్ధియు లేక ఆ విధముగానే ప్రవర్తించుతుండుము. నీకు కైకేయి ఎట్లో, సుమిత్ర ఎట్లో, రాణియు, విశేషించి అందులో నా తల్లియు అయిన కౌసల్య కూడా అట్లే. భరతుడితో చెప్పమన్నాడు, మీ అమ్మను ఒక్కదాన్నే కాదు చూసుకోవడం, మా అమ్మని కూడా నువ్వు చూసుకోవాలి అని. అలాగే తండ్రికి ఇష్టమును చేయుటకై యవ్వరాజ్యమును స్వీకరించి నీవు ఇహ పరములు రెండింటిని సుఖమును పెంచుకొనుటకు శక్యమగును. శ్రీరామునిచే వెనుకకు పంపబడుతున్న ఆ సుమంత్రుడు శోకముతో కృషించి ఆ మాటలన్నీ విని స్నేహపూర్వకముగా రాముని, నేను నీపైనున్న స్నేహముచే సంకోచము లేకుండగా ఉపచారములు లేని ఏ మాటలు చెప్పుతున్నానో వాటిని ఈతడు మన భక్తుడు కదా అను భావముతో నీవు క్షమించవలెను. నీ వియోగముతో పుత్రశోకముచే బాధపడుతున్న ఆ అయోధ్య నగరమునకు నీవు లేకుండా నేను తిరిగి ఎట్లు వెళ్ళగలను? ఆనాడు శ్రీరాముడున్న రథమును చూచి కూడా ప్రజలు అంతగా దుఃఖించిరి. నేడు శ్రీరాముడు లేని రథముతో వెళ్ళినతో దానిని చూచి ఆ పౌరుల హృదయములు బద్దలైపోవచ్చును కూడా. యుద్ధములో వీరుడు మరణించగా సారథి మాత్రమే మిగిలిన తమ రథమును చూచి సైన్యము దుఃఖించినట్లు నీవు లేని ఈ రథమును చూచి ఆ నగరము దైన్యమును పొందును. ఇప్పుడు అయోధ్యలోని ప్రజలందరూ దూరములో నివసించుతున్నను మనస్సుచే ఎదుటనే ఉన్న నీ గురించి చింతించుతూ ఆహారం లేక ఉందురు. శ్రీరామ, నీ ప్రవాస సమయమునందు నిన్ను గూర్చిన శోకముతో బాధపడుతున్న ప్రజలు ఏ విధముగా క్షోభ చెంది ప్రవర్తించినారో అది నీవే చూచినావు కదా. నీవు వనమునకు ప్రయాణమై వచ్చు సమయమున పౌరులు ఎంత ఆర్తనాదము చేసినారో దానికి 100 రెట్లు ఆర్తనాదమును ఈ రథమును నన్నును చూడగానే చేయుదురు. నీ కుమారుని నీ మేనమామ ఇంటికి తీసుకువెళ్ళినాను, దుఃఖించకుము అని నేను కౌసల్యాదేవితో చెప్పవలన ఎలా చెప్తున్నాడు? శ్రీరాముడిని అడవిలో వదిలిపెట్టాను అని చెప్పాలి, నేను మేనమామ ఇంటికి తీసుకెళ్ళానని చెప్పనా? నేను ప్రియమైనను ఇట్టి అసత్యమైన వాక్యమును చెప్పజాలను. నీ కుమారుని అరణ్యములో విడిచి తిని అను అప్రియమైన ఈ సత్యవాక్యమును ఆమెతో చెప్పజాలను. నిన్ను, సీతా లక్ష్మణులను ఇంతవరకు తీసుకొని వచ్చిన నా అదుపులో ఉన్న ఈ శ్రేష్టములైన గుర్రములు నీవు లేని రథమును ఎట్లు తీసుకొని వెళ్ళను?
ఈ కారణముచే నేను అయోధ్యకు తిరిగి వెళ్ళజాలను. నీ వెనకనే అరణ్యమునకు వచ్చుటకు నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను ఇంతగా ప్రార్థించుతున్నను. నీవు నన్ను విడిచివేసినచో నేను వెంటనే రథముతో కూడా ఇక్కడనే అగ్నిలో ప్రవేశించదను. అరణ్యములో నీ తపస్సుకు విఘ్నము కలిగించు మృగములను రథము చేత నివారించదను. నేను నీ అనుగ్రహముచే నీ రథమును నడుపు సుఖమును పొంది ఉంటిని. ఇప్పుడు నీ అనుగ్రహము చేతనే వనవాస సుఖమును కూడా పొందదలుచుతున్నాను. నన్ను అనుగ్రహింపుము. నేను అరణ్యములో మీ సమీపమునందే ఉండవలనని కోరుతున్నాను. నీవు సమీపమునందే ఉండుము అని నీవు ప్రేమపూర్వకముగా చెప్పగా వినవలనని కోరుతున్నాను. సుమంత్రుడు పాపం శ్రీరాముడిని వదిలిపెట్టలేక నేను వనవాసం చేస్తాను, నేను మీతోనే వస్తాను అని అంటున్నాడు. నీవు వనములో నివసించుచుండగా ఈ గుర్రములు నీకు సేవ చేసినచో వాటికి కూడా ఉత్తమ గతి లభించును. నేను అన్ని విధముల అయోధ్యనైనను దేవలోకమునైనను విడిచి వనములో నివసించు నీకు శిరస్సుతో నమస్కరించుతూ శుశ్రూష చేసేదను. పాపాత్ముడు దేవేంద్రుని రాజధాని అయిన అమరావతిలోనికి ఎట్లు ప్రవేశించజాలడో అట్లే నీవు లేని అయోధ్యలోనికి నేను ప్రవేశించజాలను. వనవాసము పూర్తి అయిన పిమ్మట ఇదే రథమునెక్కించి నిన్ను అయోధ్యాపురికి తీసుకొని వెళ్ళవలెను అన్నదే నా కోరిక. వనములో నీ సన్నిధిలో ఉన్నచో నాకు 14 సంవత్సరములు క్షణముల వలె గడిచిపోవును. అట్లు కానిచో 100 సంవత్సరముల వలె అగను. మృత్యులు ఎందు ప్రేమ గలవో రామ, నేను నా ప్రభువు పుత్రుడవైన నీవు వెళ్ళుచున్న మార్గముననే వెళ్ళగోరుచున్నాను. నీ భక్తుడను భృత్యుడను మర్యాద కాపాడువాడను అట్టి నన్ను విడవద్దు అని ప్రార్థించెను. సుమంత్రుడు ఇలా మాట్లాడితే దానికి శ్రీరామచంద్రుడికి కూడా మనసు కరిగింది. కానీ ఆయన సత్యవాక్య పరిపాలన కదా, ఇట్లు మాటి మాటికి అనేక విధముల ప్రార్థించుతున్న దీనుడైన ఆ సుమంత్రునితో భృత్యులపై జాలికల శ్రీరాముడు ఇట్లనెను. సుమంత్ర, నీవు ప్రభువులపై ప్రేమ గలవాడవు. నీకు నాపై ఎంత గొప్ప భక్తి ఉన్నదో నేను ఎరుగుదును. నిన్ను ఇక్కడ నుండి పట్టణమునకు ఎందుకు పంపుతున్నానో వినుము. నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళగా నిన్ను చూచినచో మా పినతల్లి అయిన కైకేయికి రాముడు అరణ్యమునకు వెళ్ళినాడు అనే నమ్మకము కలుగును. నేను వనవాసమునకు వెళ్ళుటచే కైకేయి సంతోషించును. ధార్మికుడైన రాజును గూర్చి ఇతడు అసత్యం చెప్పుచున్నాడు అను శంకను విడుచును. మా పినతల్లి తన పుత్రుడైన భరతునిచే రక్షించబడిన విశాలమైన రాజ్యమును పొందవలెను అనున్నదే నాకు చాలా ముఖ్యమైన విషయము. నీవు ఈ రథమును తీసుకొని నగరమునకు వెళ్ళినచో నాకును దశరథ మహారాజునకు కూడా ప్రియము చేసిన వాడు అగుదు. నీకు ఏ ఏ విషయములు చెప్పినానో వాటిని అన్నింటినీ ఆ విధముగా చేయుము అని పలికెను. ధైర్యవంతుడైన శ్రీరాముడు సుమంత్రునితో ఇట్లు పలికి మాటి మాటికి అతన్ని ఓదార్చి గుహునితో యుక్తియుక్తమగు వాక్యం పలుకుచు, గుహుడా, నేనిప్పుడు జనులున్న వనములో నివసించకూడదు. నేను ఆశ్రమమునందు మాత్రమే నివసించవలను. మునిలాగా ఉండమని దేవుడి కైకేయి. దానికి తగిన విధానం చేయబడుగాక. నా తండ్రికి సీతకు లక్ష్మణునకు హితము కోరుతున్న నేను మునులకు అలంకారమైన నియమమును అవలంబించి జటాధారినై వెళ్ళేదను. మర్రి పాలు తెమ్ము అని అడిగాను. మా మునులందరూ కూడా జుట్టు మొత్తానికి మర్రిపాలు రాసేసుకుని ముడి వేసేసుకుంటారు. ఒకసారి మర్రిపాలు రాసుకుని ముడేసుకున్నాక ఇంకా అసలు జుట్టు మీద మళ్ళీ చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు. గుహుడు వెంటనే ఆ క్షీరమును తీసుకొని వచ్చి రామునికి ఇచ్చాను. రాముడు ఆ పాలతో తనకును లక్ష్మణునకును జటలు కట్టాను. ఆజానుబాహువైన ఆ పురుష శ్రేష్ఠుడు జటాధారి అయ్యాను. అప్పుడు నారచీరలు కట్టి జటామండలమును ధరించిన ఆ సోదరులైన రామలక్ష్మణులు ఋషుల వలె శోభించిరి. పిమ్మట లక్ష్మణునితో కూడా విఖానస్సు అను మహర్షి ప్రతిపాదించిన వానప్రస్థ మార్గమును అవలంబించి, అంటే వైఖానసుడు అనమాట, ఆ వ్రతమును పాలించుట ప్రారంభించెను. శ్రీరాముడు మిత్రుడైన గుహునికి, గుహుడా, సైన్యము, ధనాగారము, దుర్గము, దేశము వీటి విషయమున ఏ మాత్రము ఏమరపాటు లేకుండా ఉండుము. రాజ్యము పాలించుట అన్నది చాలా కష్టమైనదని పెద్దలు చెప్పుదురు కదా అని బోధించెను. పిమ్మట రాముడు గుహుని వేడుకొలిపి వ్యాకులత్వం చెందక
భార్య లక్ష్మణ సమేతుడై శ్రీఘ్రముగా వెళ్ళెను. నది ఒడ్డున ఉన్న నావను చూసి లక్ష్మణునితో, నావ నిలిచి ఉన్నది, దానిని మెల్లగా ఎక్కుము, పిదప సీతను కూడా చేయి పట్టుకొని ఎక్కించుము అనెను. బుద్ధిమంతుడైన లక్ష్మణుడు ముందుగా సీతను ఎక్కించి పిదప తాను ఎక్కెను. తేజస్శాలి అయిన రాముడు కూడా నావనెక్కిన పిమ్మట నిషాదాధిపతి అయిన గుహుడు నావను అవతలి ఒడ్డుకు చేర్చుడు అని తన బంధువులను ఆజ్ఞాపించాను. మనకిక్కడ మొల్ల రామాయణంలో ఏం కనిపిస్తుందంటే, గుహుడు రాముడితో అన్నట్లు, రామా నీ పాదాలు కడుగుతాను, నీ పాద ధూళి సోకితే రాయి స్త్రీ అయిపోయింది, ఇప్పుడు నీ పాద ధూళి నా నావ మీద పడితే ఈవిడ స్త్రీ అయిపోతుందేమో అని అన్నట్టుగా మొల్ల రామాయణంలో కనిపిస్తుంది. అది సినిమాల్లో కూడా పెట్టారు. రాముడు తన శ్రేయస్సు కోరుచు బ్రాహ్మణ క్షత్రియులు రెండు జాతుల వారును సాధారణంగా జపింపదగిన దైవీం నావం అను నావనెక్కునప్పుడు జపించు మంత్రమును జపించెను. మా బ్రాహ్మణులు క్షత్రియులు నావనెక్కేటప్పుడు దైవీం నావం, నావే దైవము అని ఎక్కుతారట అని. పిమ్మట శ్రీరాముడు సీత లక్ష్మణుడు యథాశాస్త్రముగా ఆచమనం చేసి ఆ నదికి నమస్కరించిరి. శ్రీరాముడు సుమంత్రుని సైన్య సహితుడైన గుహుని వీడ్కొలిపి నావలో కూర్చొని నావ నడుపుడు అని నావికులను ఆదేశించాను. మనకి గుహుడు కూడా వచ్చినట్లుగా ఉంటుంది, కానీ ఇందులో వాల్మీకి రామాయణంలో గుహుడు వచ్చినట్లు లేదు. సుక్కాని పట్టువాడు చక్కగా సుక్కాని పట్టగా నావికులు మంచి తెడ్లతో త్రోయగా ఆ నావ శీఘ్రముగా జలమును దాటాను. నావ గంగానది మధ్యన చేరిన పిమ్మట సీత చేతులు జోడించి ఆవిడ గంగామాతకు పూజ చేసింది. ఓ గంగాదేవి, ధీమంతుడైన దశరథ మహారాజు కుమారుడైన ఈ రాముడు నీచే రక్షించబడుచు సోదరునితోనూ నాతోనూ కలిసి 14 సంవత్సరములు పూర్తిగా అరణ్యవాసము చేసి తండ్రి ఆజ్ఞను పాలించి మరలా వచ్చును. సౌందర్యవతి అయిన ఓ గంగాదేవి, అప్పుడు కోరికలన్నయూ సఫలములై ఆనందముతో నేను క్షేమముగా తిరిగి వచ్చి నిన్ను పూజించెదను. స్వర్గ భూలోక పాతాళములందు మూడింటి ఎందును ప్రవహించుటచే నీవు బ్రహ్మలోకముతో సంబంధించి ఉన్నావు. ఈ లోకమునందు సముద్రుని భార్యగా కనబడుతున్నావు. మంగళప్రదురాలవైన ఓ గంగాదేవి, నిన్ను నమస్కరించి స్తుతిస్తున్నాను. పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు సుఖముగా తిరిగి వచ్చి రాజ్యమును పొందిన పిమ్మట నీ సంతోషమునకై బ్రాహ్మణులకు లక్షల కొలది గోవులను వస్త్రములను మంచి అన్నమును ఇచ్చెదను. వనవాసము నుండి తిరిగి వచ్చిన పిమ్మట నేను నియమవంతురాలనై నీకు 1000 కుండల కళ్ళు మాంసరూపమైన ఆహారము సమర్పించి పూజించెదను. నీ తీరములపై ఉన్న సమస్త దేవతలను తీర్థములను దేవాలయములను కూడా పూజించెదను. ఓ పుణ్యాత్మురాల, పాపరహితుడు మహాబాహువు అయిన శ్రీరాముడు నాతోనూ సోదరునితోనూ కలిసి వనవాసము నుండి తిరిగి వచ్చి మరల అయోధ్యలో ప్రవేశించుగాక అని ఆ గంగా నదిని ప్రార్థించాను. సీత ఇట్లు పలుకుతుండగా నావ శీఘ్రముగా దక్షిణం వైపునున్న తీరమును చేరెను. శ్రీరాముడు తీరమును చేరిన పిమ్మట ఆ నావను విడిచి సోదరునితోనూ సీతతోనూ కలిసి నడిచి వెళ్ళెను. పిదప శ్రీరాముడు లక్ష్మణునితో, జనులున్న ప్రదేశమునందైనను లేని ప్రదేశమునందైనను రక్షణము విషయమున మాత్రము జాగ్రత్తగా ఉండుము. పూర్వమెన్నడూనూ చూడని ఈ జనశూన్యమైన అరణ్యములో మనము తప్పక రక్షణ విషయమున జాగ్రత్తతో ఉండవలను. లక్ష్మణ, నీవు ముందు నడువుము, సీత వెనక నడుచును. నేను నిన్ను సీతను రక్షించుచు వెనక నడిచెదను. మనము ఇక్కడ ఒకరినొకరు రక్షించుకొనవలెను. అంటే ముందర లక్ష్మణుడు నడుస్తుంటే వెనక సీత, మధ్యలో సీత, వెనకాల రాముడు. ఏ పని అయినను చేయి దాటిపోయినచో దానిని మరలా సరిచేయట శక్యము కాదు. వనవాసములోని కష్టములను గూర్చి ఇటుపైన సీతకు అర్థమగను. ఈ వనములో జనసమ్మర్ధము కానే, పొలములు కానే, ఉద్యానవనములు కానే ఉండవు. మిట్ట పల్లములు, లోతైన లోయలు ఉండును. అట్టి వనములోనికి సీత ఈనాడు ప్రవేశించగలదు అని పలికెను. లక్ష్మణుడు శ్రీరాముని మాట ప్రకారము ముందుగా నడిచెను. శ్రీరాముడు సీత వెనక నడిచెను. దీనుడైన ఆ సుమంత్రుడు గంగ అవతలి ఒడ్డుకు శీఘ్రముగా చేరిన శ్రీరాముని కంటికి కనబడినంత వరకు చూచుతూనే ఉండి మార్గము దీర్ఘమైపోవటచే కనబడక దృష్టిని మరల్చి దుఃఖితుడై కన్నీరు కార్చెను.
లోకపాలురతో సమానమైన ప్రభావము గలవాడు, మహాత్ముడు, వరములనిచ్చువాడు అయిన ఆ శ్రీరాముడు గంగానదిని దాటిన పిమ్మట నడిచి వెళ్ళుచు ఉత్తమమైన సస్య సముదాయములతో నిండినది, ఐశ్వర్యములతో సమృద్ధమైనది, సంతోషించిన జనులు కలది అయిన వత్స దేశమును చేరెను. ఆకలిగొన్న ఆ రామలక్ష్మణులు అక్కడ వరాహము, ఋష్యము, దుప్పి, నల్లచారల దుప్పి అను 4 మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన మాంసమును తీసుకొని సాయంకాలం కాగానే నివసించుటకు ఒక చెట్టు మొదలు చేరిరి. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 52వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.